హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప చేసింది. దీని పేరు బ్లాండీ అంట. సో బిస్కెట్ ప్లస్ ఏదో కేక్ మిక్చర్ ఏదో అంతా చేసింది. చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా. బేకింగ్ ప్రోడక్ట్ అన్నమాట. సో కొంతమంది అడుగున్నారు, సో ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తుంది మీ పాప అని. దాని పేరు అగస్టీ ఎస్కాఫియర్ అని ఉంటుంది. సో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను ఇది వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీ ఇన్స్టిట్యూట్ ఇది. సో 2 ప్లేసెస్లో ఉందంట, కొలరాడోలో, టెక్సాస్లో ఉంది ఇది. సో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇది. తను చాలా ఇంట్రెస్ట్తో చేసింది. ఇలాంటివి నాకు రోజు చేసి పెడుతూ ఉంటుంది. ఉదయం లేచి ఏదేదో, అంటే తనకు నైట్ ఉంటుంది అనమాట క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. యాక్చువల్గా యూఎస్లో ఉంటే అక్కడే చేద్దాం అనుకునేది, కానీ దీనివల్ల పిలిపించేశానని చెప్పాను కదా, కాబట్టి ఆన్లైనే చేస్తూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, స్నిగ్గీది. సో మీకు ఆ ఇన్స్టిట్యూట్ది కావాలన్నా కానీ, అది చేసేది ఏదన్నా ఏదో పిక్చర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలానే ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ గురించి, ఫ్యాంటైజ్లో ట్రీట్మెంట్స్ గురించి కావాలనుకున్న వాళ్ళకి కూడా లింక్ ఇస్తూ ఉన్నాను, చూడండి. ఇది చూసి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, సో ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేశారా అని చెప్పేసి. బిజినెస్ అని కాదమ్మా, చాలామంది అడుగున్నారు స్నిగ్గీది ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తుంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి అని చెప్పేసి. అంటే ఎవరు ఏది చెప్పినా కానీ, ఏ మాట అన్నా కానీ కొంతమంది కామెంట్ చేస్తూనే ఉంటారు, పని కట్టుకొని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా ఎందుకు ఉంటారో, వాళ్ళు మారను కూడా మారరు, ఇంకా అలానే ఉంటారు. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా. సో చాలా బ్యాడ్గా కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళల్లో చాలామంది ఉన్నారమ్మా. నేను చెప్పిన వాళ్ళల్లో, నేను తీసేసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు, నా స్టాఫే. అది చాలా రోజుల తర్వాత కానీ నాకు తెలియలేదు. సో ఇంకా కొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే వీళ్ళ గురించి అని మాట్లాడడం కానీ, జనరల్గా ఏంటి అంటే కొంతమంది ఇలా ఎందుకుంటారో అర్థం కాదు. వాళ్ళకి ఏది చేసినా కానీ నచ్చదు, ఎవరెలా ఉన్నా కానీ నచ్చరు. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కామెంట్ చేస్తూ ఉంటారు. సో భర్తని కామెంట్ చేస్తారు, పిల్లల్ని కామెంట్ చేస్తారు, అత్తగారిని, ఆడబడుచుల్ని, మరుదుల్ని, తోడికోడల్ని, ప్రతి ఒక్కళ్ళని. అంటే వీళ్ళకు ఫుల్ ఆఫ్ నెగటివ్ మెంటాలిటీ, ఏది నచ్చదు. అంటే నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, వీళ్ళ పెంపకాలు ఇలా ఉంటాయా, ఇంట్లో ప్రేమ ఉండదా వీళ్ళకి, అమ్మా నాన్నలు సరిగ్గా ప్రేమ చూపించక ఇలా తయారయ్యారా అని. కాదమ్మా, అలా కాదు. వీళ్ళు డెవలప్ చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత. సో పాపం ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచిగానే ఉంటారు, వాళ్ళ బ్రాటప్ కూడా, వాళ్ళ పెంపకాలు కూడా చాలానే బాగా ఉండుంటుంది. అయినా కానీ ఏంటి అంటే వీళ్ళది ఒకదొక విచిత్రమైన మెంటాలిటీ. పెద్దవాళ్ళ కొద్దీ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. పాపం వీళ్ళలో కొంతమంది వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. డ్రెస్ వేసుకొని ఒక పాప ఎలా ఉంది అంటే, చండాలంగా ఉంది, నీకు నచ్చలేదు అని చెప్తారు కూతుర్ని కూడా. నిజం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో నేను ఒకసారి లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేశాను, హాయ్ టీవీలో అనుకుంటా. అప్పటికి మన లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయలేదు నేను. ఏంటి అంటే ఈ పీరియడ్స్ వచ్చేటప్పుడు మెనోపాజ్ స్టేజ్లో ఆడవాళ్లకు మూడ్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరీ అలా ఉంటే మాత్రం డాక్టర్కి చూపించుకోండి అమ్మా, నెగ్లెక్ట్ చేయొద్దు, లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని చెప్పాను అనమాట. సో దాంట్లో ఒక ఆవిడ భయంకరంగా కామెంట్ చేసి ఉండింది, మేము ఇంతవరకు బాగున్నాము, ఇలాంటి వెధవ ఐడియాలు ఇవ్వకు, అలా ఇలానమాట. సో ఫస్ట్ టైము అంటే నాకు నెగిటివ్గా, అంత నెగిటివ్గా ఇవ్వడం నేను అసలు చూడలేదు. ఎందుకంటే నేను చాలా మంచిగా చెప్పాను. ఎందుకు ఇవాడు ఇంత ఫీల్ అయ్యారు పాపం, ఏమన్నా ఆవిడకి ప్రాబ్లం ఏమో, ఇలాంటిది ఉందేమో అనుకున్నాను అనమాట. తర్వాత కొన్ని రోజులు ఆవిడ అలా కామెంట్ చేస్తూనే వచ్చారు. ఏ వీడియో అయినా పెట్టండి కామెంట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, అనంతలక్ష్మి గారు అనుకుంటాను. సో ఆవిడ వీడియోస్ ఎప్పుడు ఉంటే పైనే కామెంట్ ఉండింది అనమాట. ఆవిడని కూడా ఈమె సేమ్ పర్సన్ భయంకరంగా కామెంట్ చేసింది. అంటే తనకి ఇంకా వేరే పని లేదనమాట, వీడియోస్ చూడడము, కామెంట్లు పెట్టడము. పాపం ఆవిడ కూడా చాలా మంచి టాపిక్, ఏదో దేవుడు గురించి, పద్ధతి గురించి ఏదో చెప్తూ ఉండింది. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, చాలా చక్కగా చెప్తారు, మంచి లాంగ్వేజ్తో, స్పష్టంగా మంచి తెలుగుతో చెప్తారు. సో ఇలా ఉండేవాళ్ళు ఏంటి అంటే, నిజంగా ఇలాంటి వాళ్ళు మాత్రం డాక్టర్కి చూపించుకోవాలి.
ఉదయం లేచి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారో, ఎప్పుడు దెప్పుతూ ఉంటారో, ప్రతి పని మీద చిరాకు పడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళది మామూలు మెంటాలిటీ కాదుమా. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి చూపించాలి. అంటే నేను ఆడవాళ్ళనే అంటాం లేదు, అది హస్బెండ్ అయినా కానీ అంతే. ఇంకా అత్తగారులు అంటారా, అత్తగారులకి చాలామందికి మీకు తెలిసిందే, చిన్నప్పుడు వాళ్ళ అత్తగారితో చాలా బాధలు పడి ఉంటారు, లేదా హస్బెండ్తో బాగా తిట్టించుకొని ఉంటారు. ఆవిడ లైఫ్లో సంతోషం ఉండదు, అదంతా కోడల మీద తీర్చుకుంటూ ఉంటారు. కొడుకుల్ని మాట్లాడాలి అంటే భయం అవుతుంది, ఎందుకంటే అబ్బాయిలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎదురు తిరుగుతారు. అంటే ఇప్పుడంటే అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు అనుకోండి, అది తప్పేం కాదు, మరి అలా ఉంటే మాత్రం ఇంట్లో ప్రశాంతత ఉండదు కదమ్మా. కానీ బయటకు వెళితే కూడా కామెంట్ చేస్తారు. నలుగురిలో ఉన్నాము, ఎవరైతే రారో వాళ్ళ గురించి కామెంట్లు చేసుకుంటారు, అది కూడా భయంకరంగా. ఇంకా కొంతమంది ఇంకా పీక్లోకి వెళ్ళిపోయేసి క్యారెక్టర్ గురించి కూడా కామెంట్లు చేసుకుంటారు. అంటే నిప్పు లేనిది పొగ రాదంటారు, వీళ్ళు నిప్పుని వాళ్ళే రాజేస్తారు, పొగని వాళ్ళే పుట్టిస్తారు. ఎందుకంటే కేవలం జలసీ వల్లమ్మా. ఇది మాత్రం నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను చాలామందిని. అంటే ఒకప్పుడు మామూలుగా ఉండి తర్వాత సంపాదించుకున్నారు, లేదా వాళ్ళ కొడుకు చాలా మంచి జాబ్ వచ్చింది, లేదా కూతురికి చాలా మంచి సంబంధం కుదిరింది. ఇలాంటివన్నీ ఒప్పదన్నమాట. మనలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు, కానీ మనం ఏం చేయలేము. కానీ ఎప్పుడో ఒక పార్టీలో కలిసాము, నలుగురిలో ఉన్నాము, ఒక కామెంట్ చేశారు, ఓకే అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉంటే ఏం చేయాలి, ఎలా సర్దుకుపోవాలి? చాలా ఈజీగా అంటారు, ఏం చేస్తామో అంటారు, సర్దుకుపోండి అంటారు. ఇంకా హస్బెండ్ అలాంటి మెంటాలిటీతో ఉన్నాడు అనుకోండి, అంటే ఆడవాళ్ళన్నా ఒక రకం, మగవాళ్ళు ఒక 2 మాటలు విని బయటకు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు జాబ్ పాపం ఏం చేయరు అనుకోండి, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండుంటారు. హస్బెండ్ అలాంటి వాడు వస్తే ఏం చేయాలిమ్మా? ఉదయం లేస్తే బాత్రూమ్ దగ్గర నుంచి గొడవలు పెట్టుకుంటారు. బాత్రూమ్లో నీట్గా లేదంటారు, దీంట్లో పప్పులో ఉప్పు లేదంటారు, చట్నీ సరిగ్గా లేదంటారు, టేబుల్ సరిగ్గా లేదు, నా షర్ట్ కనిపించడం లేదు, నా దువ్వెనేది, ఇవే కంప్లైంట్లు రోజంతా భరిస్తూనే ఉండాలి. ఎలా ఉంటారో, ఎలా ఉండాలి అనేది కూడా తెలియదు పాపం చాలామందికి. నిజంగానే దీనికి పరిష్కారం ఏంటి అంటే అసహనం. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇంత అసంతృప్తి అంటే, జనరల్గా ఆయుర్వేదంలో అయితే చెప్తారు మన తినే ఫుడ్ ద్వారా కూడా మన మెంటాలిటీని మార్చుకోవచ్చు అని చెప్పేసి. ఏం ఫుడ్ తింటే ఏం మెంటాలిటీ మారుతుందో నాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. సాత్విక ఆహారం తినేవాళ్ళు కూడా అలా నష్టపెట్టే వాళ్ళని చాలామందిని చూశాను నేను. జనరల్గా ఏంటి అంటే వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళకి ఈ ఎమోషన్స్ ఎక్కువ ఉండవు అంటారు, అంటే క్రూయల్ ఎమోషన్స్ ఉండవు అంటారనమాట. కానీ ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. మనిషి వాళ్ళుగా రియలైజ్ అవ్వాలిమ్మా, కానీ అవరు. కొంతమందికి అదొక ఆనందం. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇది నేను మగవాళ్ళని ఉద్దేశించి అంటాను లేదు, ఆడవాళ్ళని ఉద్దేశించి కూడా అంటున్నాను. నిజంగా ఒక అత్తగారు కానివ్వండి, ఒక కోడలు కానివ్వండి, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారనుకోండి, వీళ్ళకి తెలియకుండా చాలా ఆనందం అనమాట. మీరు గమనించండి, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళే ఫైట్ పెట్టి కూడా మధ్యలో వాళ్ళే యుద్ధం చేసేటట్టు చేస్తారు, చిన్నగా రేపేసి హ్యాపీగా ఉంటారనమాట. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడాలనుకుంటాను. చాలామంది అంటూ ఉంటారు చెప్పుడు మాటలు చెప్పేది ఆడవాళ్ళు ఎక్కువ చెప్తారు, చాడీలు చెప్తారు అనేసి. మగవాళ్ళు కూడా చాలామంది చాడీలు చెప్తారు, చాడీలు వింటారు కూడా, అబద్ధాలు కూడా బాగా చెప్తారు. ఇది మనిషిని బట్టి ఉంటుంది, ఆడ మగ అనే తేడాన్ని బట్టి ఏమి ఉండదు. కాకపోతే ఒక మామూలుగా జనరలైజ్ చేస్తారు, ఎందుకంటే ఆ మగవాళ్ళు జాబ్ చేసుకుంటూ బిజీగా ఉంటారు కాబట్టి ఇలాంటి పిచ్చి కబుర్లకు వాళ్ళకి టైం ఉండదు అని చెప్పేసి. ఒక విధంగా అది నిజం, కానీ పాపం ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలామంది బిజీగానే ఉంటున్నారు కదమ్మా. చాలా బిజీగా ఉంటారు, బయట చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మగవాళ్ళే ఇన్ని పనులేం చేయడం లేదు కదా. కానీ ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడేది మాత్రం ఆడవాళ్ళే ఉంటారు, అది మాత్రం నిజం. టైం ఉంటే గాసిప్స్ చాలామందికి ఇదే పని. పోనీ గాసిప్స్ చెప్పుకున్నా వెనకాల చెప్పుకుంటారమ్మా. భయంకరమైన కామెంట్లు చేసే వాళ్ళని ఏమనాలి, క్రిటిసైజ్ చేస్తారు. ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కుదిరింది అబ్బాయి అని చెప్తే ఏంటి అబ్బాయి ఇంత అసహ్యంగా ఉన్నాడు, లేదా అమ్మాయి కుదిరింది అని చెప్తే కోడలు వస్తుందంటే ఈ కోడలు ఏంటి ఇలా ఉంది, ఇంతకంటే మంచి కోడల్ని తెచ్చుకోకూడదా, ఇలా వింటూ ఉంటాం మనం. ఏమీ నీ అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమి నీ కూతురికి పెళ్లి చేయవా. సో ఎంత ఈజీగా అనేస్తుంటారంటే
అవతల వాళ్ళు హర్ట్ అవుతారు అంటే హర్ట్ అవ్వాలనే అంటారో మరి అమాయకంగా అంటారో కూడా అర్థం కాదు మా. సో మారాలి కదా ఇలాంటి వాళ్ళు. వాళ్ళనంటే కూడా కొంతమంది ఫీల్ అవ్వరు, అలాంటి వాళ్ళని వదిలేద్దాం. కొంతమంది ఏంటంటే మరీ ఫ్రాంక్గా మాట్లాడే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళని అంటారు, మనం తిరిగి వాళ్ళని అన్నా కానీ అనిపించుకుంటారు, వాళ్ళేం ఫీల్ అవ్వరు. ఇలాంటి వాళ్ళ గురించి మనం బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నోట్లో ఏది ఉండదు మా అనేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పని కట్టుకొని అంటారు, మా ఇంటికి వస్తారు, కూర్చుంటారు, సోఫా బాగుంది అంటారు, ఎంత అని అడుగుతారు. మనం చెప్పామనుకోండి, ఇంతెందుకు బయట దీంట్లో సగం ధరకే వస్తుంది కదా అంటారు. ఈజీగా తీసుకుంటే పర్వాలేదు, కానీ మనకేమనిపిస్తుంది గబుక్కున, నిజమా అయ్యో మనం ఏంటి ఇంత ఎక్కువ పెట్టి తీసుకున్నామని కనీసం దాని గురించి 4 రోజులు ఆలోచిస్తాం. వాళ్ళకి కావాల్సింది ఏంటి, అదే కావాలి. అంత అనవసరంగా మీరు వేస్ట్ చేస్తున్నారు, ఇంత ఎందుకు పెట్టి ఎందుకు కొంటారు. నిజంగా ఆవిడకి అవసరమా అమ్మ, ఎవరింట్లో వాళ్ళు అది చూసుకుంటారు, అడగడం ఎందుకు, కామెంట్లు చేయడం ఎందుకు కదా. సో వచ్చి మీ పాప అలా ఉంది, మీ బాబు ఇలా ఉన్నాడు, అలా చేయించకూడదా, ఇలా చేయించకూడదా. ఈ మధ్యలో ఈ కామెంట్లు ఎక్కువైపోయాయమ్మా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. సో ఆవిడ ఏం చెప్పారు అంటే, ఆవిడకి 45 అలా ఉంటాయి ఏజ్. మేడం నేను ఒక 1 మంత్లో నా ఫేస్ అంతా మారిపోవాలి, బుగ్గలంతా జారిపోయాయి, నాకు బాగా టైట్గా రావాలి, డబుల్ చిన్ అంతా పోవాలంటే నేనన్నా ఏమన్నా మ్యాజిక్ చేస్తానమ్మా నేను అన్నాను. లేదు మేడం అంటే, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, ఇప్పటివరకు ఫీల్ అవ్వని వాళ్ళు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు 1 మంత్లోనే ఏమంత అవసరమో అన్నాను. అంటే ఆవిడ చెప్పారు, మేడం స్కూల్కి వెళ్తే నన్ను అందరూ కామెంట్ చేస్తున్నారంట, నా పాప చెప్పింది. అంటే ఎంత పాపమ్మ అంటే 8 ఇయర్స్ పాప. 8 ఇయర్స్ పాప, నువ్వు చాలా పెద్దదానిలాగా ఉన్నావు, నువ్వు ముసలాంలాగా ఉన్నావు, ఇలా రాకు స్కూల్కి అని చెప్పిందంట. మనం ఎటు వెళ్ళిపోతున్నామో నాకైతే అర్థం కావడం లేదు మా. అంటే 7-8 ఇయర్స్ పిల్లలకు కూడా పక్కన ఫ్రెండ్స్ చెప్తున్నారని ఫీల్ అవుతుందంట పాప. ఫిజికల్ అపియరెన్స్ గురించి ఇంత సీరియస్గా తీసుకుంటున్నాము. నాకేమో కామెంట్లు పెడుతున్నారు, మీరు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. నా ఆవిడ లిటరల్గా పాపం ఏడుపు ఒకటే తక్కువ ఆవిడకి. బాగా చాలా స్వీట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఆవిడ చాలా బాగున్నారు. సో నేనేం చెప్తానంటే, రాను ఇది ఎక్కువైపోతుంది. పెద్దవాళ్ళనే కాదు, పిల్లల్లో కూడా వస్తున్నాయి కామెంట్ చేసే బుద్ధులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లలకి బుద్ధులు? ఇంట్లో నుంచి వస్తున్నాయి. కాదంటారా చెప్పండి? ఎక్కడ మార్చాలి, ఎలా మార్చాలి? నేను అందరినీ చక్కగా నీట్గా ఉండమని చెప్తాను మా. హైట్కి తగ్గ వెయిట్తో ఉండండి, మంచి స్కిన్తో ఉండండి, చక్కగా ఉంటారు, మీరు ఎవరితో కామెంట్ చేయించుకోరు అని చెప్తాను. ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫిజికల్ అపియరెన్స్ అనేది కొంచెం అవసరమని చెప్తాను. ఎందుకు అంటే మీకు తెలియదు చాలామందికి. నేను కనీసం రోజుకు ఒక 10-20 మందితో మాట్లాడుతుంటాను. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా. అంటే మీరు అనొచ్చు, మరి ఎలా ఉన్నా కానీ కామెంట్ చేస్తూ ఉంటారు కదా అంటే, జనరల్గా కొంతమందికి నచ్చేటట్టు ఉందాం, మెజారిటీ పీపుల్కి నచ్చేటట్టు ఉందాం. అలా కాకుండా మేము ఎందుకు ఉండాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటే మరి కామెంట్లు కూడా చేయించుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను, కొంచెం మనం నోరు కంట్రోల్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన బాడీ గురించి మనం 10-15 నిమిషాలు థింక్ చేస్తే కొంచెం స్మార్ట్గా ఉండొచ్చు. దానికోసంగా వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓ కాస్ట్లీ బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎంతో నగలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ దాని మీద. కానీ కొంతమందికి బద్ధకం కదా, ఉదయం లేస్తే పనులు చేయరు, ఏదో ఒకటి అనుకొని ఉంటారు, కానీ కామెంట్ చేస్తే మాత్రం కోపం వస్తుంది. అలా ఎందుకు అనిపించుకోవాలి అంటాను. ఇది చాలామందికి హర్టింగ్గా ఉండొచ్చు మా. మనుషులం మరి, మనం అందరికీ కొంచెం స్పెషల్గా కనిపించాలనే ధ్యాస ఉంటుంది, ఉండాలి కూడా. అది ఎందుకు మర్చిపోతున్నాము? సరే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఎలా ఉన్నా కానీ కామెంట్ చేస్తారు. కానీ ఈ కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఇళ్ళ నుంచే వస్తున్నాయి. మనం మాట్లాడుకుంటుంటే పిల్లలు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు పోయి బయట మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఫ్యామిలీలో మనం ఆలోచించుకోవాలేమో. కొన్ని మనం కొంచెం మనసు పెట్టి మాట్లాడాలి, అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడాలి, అవతల వాళ్ళ గురించి ఒక నిమిషమన్నా ఆలోచించాలి ఒక మాట మాట్లాడేటప్పుడు అని. కాదంటారమ్మా? చెప్పండి. చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, చెప్పండి నాకు ఒకసారి. సో నెక్స్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామమ్మా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకు తెలిసిన అమ్మాయి గురించి. మళ్ళీ కలుస్తాను. నమస్తే.